లేదు, ఏ ఖరీదైన యజ్ఞాన్ని చేయలేదు. ప్రతి మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథి నాడు పగలంతా ఉపవాసం, రాత్రంతా మెలకువ, ఒక్క బిలవపత్ర సమర్పణ, నిరంతరం మంత్రజపం, కాసిన నీళ్లు. ఇంతే. భగవాన్ శివుడు భావాన్ని చూస్తాడు, ఖర్చును కాదు అని అంతా వివరంగా చెప్పాడు. మరి మేం కూడా చెయ్యొచ్చా అని అనగా, మీరందరూ ధనవంతులైనా పేదవాళ్ళైనా యువకులైనా వృద్ధులైనా అందరూ చేయండి అని చెప్పాడు. ఇక అందరిలోనూ మార్పు వచ్చింది. వ్రతాన్ని చేశారు, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందారు. అనేక సంవత్సరాలు గడిచాయి. గుణశర్మ ఇప్పుడు వృద్ధుడయ్యాడు. అతని జీవితం పూర్తి సఫలమైంది. అతని కుటుంబం సుఖంగా ఉంది. వేల మంది విద్యార్థులకు అతను గురువుగా మారాడు. ఒకరోజు గుణశర్మ తన శిష్యులందరినీ పిలిపించి చివరగా ఓ ఉపదేశం ఇచ్చాడు. ప్రియమైన శిష్యులారా, నా ఆయుష్ ముగుస్తుంది. నాకు తెలుసు, నేను వెళ్లే ముందు మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నారు అని ఎలా చెప్పాడు. భక్తి అనేది సంపదలో ఉండదు, నిరంతరం ఆయన స్మరించడం ముఖ్యం. సరళత్వం ఓ గొప్పతనం. గొప్ప గొప్ప విధానాలు అవసరం లేదు. శ్రద్ధగా చేసే ఏ పూజ అయినా చాలు. కుటుంబంతో కలిసి చేయండి. మీకు తెలిసినదే ఇతరులకు చెప్పండి. భగవంతుణ్ణి మర్చిపోవద్దు అని చెప్పి ఆఖరిగా తాను తన దేహాన్ని విడిచిపెట్టి మాస శివరాత్రి వ్రతం యొక్క మహిమ కారణంగాను, అలాగే భగవాన్ శివుని యొక్క ఆశీస్సుల కారణంగా తను మరణానంతరం ఉన్నతమైనటువంటి కైలాస లోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా ఒక సామాన్యమైనటువంటి మాస శివరాత్రి యొక్క వ్రతం గుణశర్మను గొప్పవాడిగా చేసింది. దారిద్ర్యం నుండి సంపదకు, నిరాశ నుండి ఆశాభావానికి, అజ్ఞానం నుండి జ్ఞానానికి ఈ ప్రయాణం భగవంతుని చేతుల్లో ఉంటుంది. దాన్ని చేరుకునే మార్గంలో ఒక ప్రక్రియ ఈ మాస శివరాత్రి వ్రతం. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఈ వ్రతాన్ని చేయాలి అనుకుంటే, వ్రతం యొక్క పూర్తి విధి విధానాలు క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో పిన్ చేయబడ్డాయి. అక్కడికి వెళ్ళి ఆ వివరాలను పరిశీలించి మీరు కూడా వ్రతాన్ని చేయవచ్చు. ఈ కథ విన్న మీ అందరికీ, వ్రతాన్ని చేసే ప్రతి ఒక్కరికి సకల శుభాలు జరిగి భగవాన్ శివుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.